Hi guys, welcome to Subhash Movie Reviews YouTube channel. Here is the non-spoiler review of the film Jatadhara, Telugu movie review and rating, acted by Sudhir Babu, Sonakshi Sinha, Shilpa Shirodkar, Divya Kausala, Subhalakh Sudhakar and other actors etc. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. అనే ఒక అవుల్ దెయ్యాల బండి అనే మూవీ చూశాను. నాకైతే నచ్చింది. ఇప్పటివరకు చూడకుండా ఉంటే చూసండి. తెలుగులో అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. ఇప్పటివరకు చూడకుండా అంటే డోంట్ మిస్ ఇట్ అని చెప్తాను. ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇంకా స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది జటాధర ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరోకి వచ్చేసి ధనపిశాచితో అనుకోని ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఈ మూవీ అనేది అవుల్ సినిమా ఎందుకు రికమెండ్ చేశానంటే ఈ మూవీ నాకు అస్సలు నచ్చలేదండి. అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరో సుధీర్ బాబు గారి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ అవుతున్నారు రోజు రోజుకి అని అయితే నాకు అనిపించింది. ఇంకా విజువల్స్ కూడా అంతే బాగున్నాయి. ఇంకా సుధీర్ బాబు గారు అయితే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు. లాస్ట్ 20 minutes మాత్రం చాలా అంటే చాలా ఉంది. ఆ విఎఫ్ఎక్స్ ఆ సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మిగతా సినిమా అంతా అసలు ఇంట్రెస్టింగ్గా లేదు. లాస్ట్ 20 minutes మాత్రమే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఇంకా సోనాక్షి సిన్హా గారి దగ్గరికి కనుక వస్తే ఆవిడ ఉన్నదే సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఒక 15 నిమిషాలు 30 నిమిషాలు ఉండుంటారు. ఆ తక్కువసేపు కూడా యాక్టింగ్ చేయలేదు. హే అని నవ్వుతేనే అది భయపడడం ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా శిల్పా శిరోద్కర్ గారు అది మెయిన్ రోల్ అయినా తక్కువసేపు ఉన్నారు. ఆవిడ యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఆవిడ యాక్టింగ్ బాగుంది. ఆవిడ క్యారెక్టర్కి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది యాక్టింగ్ వల్ల అని అయితే చెప్పచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా వచ్చేసి అసలు దివ్య కోసల అనే హీరోయిన్ ఎందుకు ఉన్నారో తెలియదు. ఫస్ట్ మూవీ కాదు తెలియదు. ఆవిడ సోనాక్షి సిన్హా గారి కంటే దారుణంగా 10 నిమిషాలు ఉన్నారు. ఇంకా సోనాక్షి గారు అయితే మినిమం అరగంట అయినా ఉన్నారు. ఈవిడ మరీ దారుణంగా 10 నిమిషాలకే పరిమితం చేశారు. ఎందుకు చేశారో ఏంటో తెలియదు అసలు. ఇంకా ఈ మూవీలో వచ్చేసి విజువల్స్ అంటే చాలా బాగున్నాయి. కానీ సినిమా 2 hours 15 minutes ఒక్క చోట కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించకుండా చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది. ఇవే మైనస్ పాయింట్స్. మ్యూజిక్ అయితే అదిరిపోయింది అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా విజువల్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ 20 minutes దగ్గర బాగున్నాయి. ఇవి తప్ప మిగతా ఎగ్జిక్యూషన్ అంతా చాలా దారుణంగా నీరసం తెప్పించేలాగా అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి 1/5. అది కూడా మ్యూజిక్కి కొన్ని విజువల్స్కి. ఇక అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసారో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.